కైలాస పర్వతం ఇది మానవ నిర్మితమనే రష్యా శాస్త్రవేత్తల బృందం నమ్మకం. ఈ సంబంధం గురించి హిందూ గ్రంథాలు ఏం చెబుతున్నాయి అంటే, ఇక్కడ మానస సరోవరాన్ని ఇప్పటికి నేను పలుసార్లు సందర్శించాను. ఆ కైలాసగిరి ప్రదక్షిణ కూడా చేశాను. ఎంతోమంది స్వామీజీలని తీసుకుని వెళ్ళాను. అంటే ఇక్కడ మన హిందువు ఏం చెప్పినా సమాజం అంగీకరించదండి. ఎవరో పరదేశం వాళ్ళు చెప్తే ఓహో అలాగా రష్యన్ వాళ్ళు చెప్పారట దీని గురించి, జపాన్ వాడు చెప్పారట మన గురించి అంటే మనం ఆహా ఓహో అని చప్పట్లు కొడతాం. మానస సరోవరం దగ్గర ఉన్నటువంటి కైలాసగిరి పర్వతం రష్యా శాస్త్రవేత్తల బృందం చెప్పింది కాబట్టి చెబుతారు. దాని గురించి మనం క్లారిటీ తీసుకుందాం. రష్యన్ శాస్త్రవేత్తల పరిశోధనా బృందం కైలాస పర్వతం ఒక ఖచ్చితమైన కొలతపై నిర్మించిన విధానం అని, ఇది సహజ పర్వతం కాదు అని, ఇది మానవ నిర్మితం పిరమిడ్ అని పేర్కొంది. ఈజిప్ట్ యొక్క పిరమిడ్ 10,000 సంవత్సరాల వయస్సు మాత్రమే, కానీ కైలాస పర్వతం మిలియన్ల సంవత్సరాల వయస్సు. ఇది ఎంతటి పురాతనమైనప్పటికీ సహజమైన లేదా యాదృచ్ఛికమైనప్పటికీ దీనిని మంచి ఇంజనీర్ నిర్మించారు అని చెప్పారు.